Hello everyone, welcome back to RSV Competitive Exams Adda యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్లో ఒక నూతన సంస్కరణను తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించిన వెబ్ నోట్ కూడా వెబ్సైట్లో ఉంచిందండి. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో వచ్చింది. అదేంటనేది ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ రిక్రూట్మెంట్ ఫర్ ద Group 1 Services Notification number 12 2023. In view of multiple representations received from the candidates, the answer booklet for the Group 1 mains examination will be plain white paper instead of rule paper. So multiple representations candidates నుంచి రావడం వల్ల గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో రూల్డ్ పేపర్ బదులుగా ప్లెయిన్ పేపర్ వైట్ పేపర్ను పెట్టడం జరుగుతుంది అని చెప్పి ఇచ్చాడండి. ఓకే, ఏ శాంపిల్ బుక్లెట్ విల్ బి హోస్టెడ్ ఆన్ ద వెబ్సైట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఒక శాంపిల్ బుక్లెట్ని వెబ్సైట్లో ఉంచడం జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకే, అండర్లైనింగ్ విత్ సేమ్ బాల్ పాయింట్ పెన్ ఈజ్ అలౌడ్. ఏపీపీఎస్ ఈజ్ నాట్ allowing gel pens and other ink pens because water or sweat can be damage the written matter as the answer booklet will be handled by the multiple persons in the process of evaluation. So same ball point pen మాత్రమే అలౌ చేస్తాము. ఇంక్ పెన్స్ కానీ జెల్ పెన్స్ కానీ అలో చేయరు. బికాస్ వాటర్ ఆర్ స్వెట్ అనేది పేపర్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి కేవలం బాల్ పాయింట్ పెన్ మాత్రమే యూజ్ చేయాలని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఈ ఏదైతే వైట్ పేపర్ ఉందో ఆ వైట్ పేపర్ మీద. అలాగే యూజ్ ఆఫ్ స్కెచ్ పెన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ మాల్ ప్రాక్టీస్. Okay, and entire answer booklet will not be evaluated at all. స్కెచ్ పెన్ మీరు యూజ్ చేశారంటే మాల్ ప్రాక్టీస్ కింద దాన్ని కన్సిడర్ చేసి బుక్లెట్ని ఎవాల్యుయేట్ చేయమని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి. కాబట్టి మీరు మెయిన్స్ రిటర్న్ ఎగ్జామ్కి కేవలం బాల్ పాయింట్ పెన్ మాత్రమే యూజ్ చేయవలసి ఉంటుంది. ఓకే, జెల్ పెన్స్ అలాగే ఇంక్ పెన్స్ని అలో చేయరు. అండ్ అలాగే మీరు స్కెచ్ పెన్స్ యూజ్ చేస్తే మాల్ ప్రాక్టీస్ కింద కన్సిడర్ చేసి మీ యొక్క బుక్లెట్ని ఎవాల్యుయేట్ చేయడం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఓకే, కాబట్టి మీరు కేవలం బాల్ పాయింట్ పెన్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, చాలామంది అభ్యర్థుల ఉన్నతుల మేరకు రూల్డ్ పేపర్ల బదులు మనకి వైట్ పేపర్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకి ఒక నూతన సంస్కరణ అయితే తీసుకురావడం జరిగిందండి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో. ఓకే, ఇదండి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఏపీపీఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు ఖచ్చితంగా వీడియో రూపంలో తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.